రిట్రీట్ నిజంగా నాకు అది ఒక మరో ప్రపంచంలాగా అనిపించింది. రిట్రీట్ అందరూ చాలా బాగా. అద్భుతమైన వాతావరణం, అలాగే స్వచ్ఛమైన మెడిటేటర్స్ మధ్య 3 రోజులు గడపడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. మమ్మల్ని అసలు అందరూ సిస్టర్స్, మెడిటేటర్ సిస్టర్స్ అందరూ కూడా నాకు సేవ చేయడానికి పోటీ పడ్డారా అనిపించింది నాకు. నేను హనుమ రోజు క్లాసులు వింటుంటే నేను నేర్చుకున్న సారాంశం ఏంటంటే రెండు సెంటెన్స్: లవ్ అండ్ సర్వీస్ ఆర్ టూ వింగ్స్ which would help anyone to fly greater heights morally in life. Next one is serving the needy people is nothing but service to God. అనే ఎస్. ఆ 2 పాయింట్లు నేను ఖచ్చితంగా నేర్చుకున్నాను. అవే నేను పాటిస్తున్నాను ఇప్పుడు కూడా. ప్రేమ, సేవ అనే 2 పదాలే నా మైండ్లో కానీ నా హార్ట్లో కానీ ఉన్నాయి. మూడో పదానికి నాకు స్పేస్ లేదు. ఆ ప్రేమ, సేవ అనే రెండు నేను పదాలతోనే నేను రికవర్ అయితే ఆ ప్రేమ, సేవ అనే 2 పదాలు ఉంటే మన మనసులో కానీ మన మైండ్లో కానీ మనం అద్భుతాలు సాధించవచ్చు అని నేను నిర్ణయించుకున్నాను. చెప్తారా? హార్ట్ దగ్గర ఏంటంటే చుట్టూ రౌండ్ గా బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది. అంటే నేను ఏదైనా హార్ట్ కి సర్జరీ ఏమైనా చేశారో ఏంటో అని అనుకున్నాను. కానీ హనుమ చెప్పింది కాదు, మీ హార్ట్ చక్ర యాక్టివేట్ అయ్యింది అన్నారు. అట్లాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ హార్ట్ చక్ర యాక్టివేట్ అయ్యిందని నేను ఆ హార్ట్ సౌండ్ నాకు ఎక్కడైతే బాడీలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ఆ సౌండ్ వింటున్నాను. వినగలుగుతున్నారు. వెరీ ఆ, గుడ్. దా- ఎక్సలెంట్. దాంతో నాకు కొంచెం డెవలప్మెంట్ బాగుందని అనిపించింది నాకు. నేను ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వెరీ సూన్ ఐ కెన్ అది వాక్, ఐ కెన్ రన్ అండ్ ఐ కెన్ అది ప్లే బాస్కెట్ బాల్ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్.